దేవుడా దేవుడా మా ఓడు 10వ తరగతి పాస్ కాగానే నెత్తెంటికెళ్ళి దీపిస్తా, ఇంటర్లో మంచి మార్కులు వస్తే కొండకు నడిచొస్తా, ఎంసెట్లో మంచి ర్యాంక్ వస్తే ఎమ్మట నీ దర్శనం చేసుకుంటా, పోరలకు సెలవులు రాగానే నీ దగ్గరికి వస్తా సామి. ఇగో గిట్లుంటాయి మొక్కులు. అందరికీ టైం దొరికేదంటే ఎండాకాలంలోనే. ఈగేముంది, టైం చూసుకొని ఒక్క పారే మునుం పెట్టిండ్రు. మరి చూద్దాం పాండ్రి తిరుపతిలా ఎట్లున్నదో. గుడి దగ్గర భక్తులే, క్యూ లైన్ల భక్తులే, మెట్ల తొవ్వల భక్తులే, 7 కొండలు భక్త జనం తోటి నిండిపోయినాయి. అగజూడుర్రి క్యూ లైన్లల్లా ఎట్లున్నదో. క్యూ కాంప్లెక్స్ మొత్తం నిండిపోయి కిలోమీటర్ల కమానం లైన్లు కట్టిండ్రు. ఇటు బడిపోరలకు ఎండాకాలం సెలవులు నడుస్తుండే. తెలుగు రాష్ట్రాల్లో ఓట్లు సుత ఒడిసిపాయే. ఇక తీర్వాటం చేసుకొని అందరూ తిరుపతి ఎంకన్న తొవ్వబడితే వారం 10 రోజుల సంధి గిట్లనే ఉంటున్నది కొండ మీద. 5 గంటలకు వెళ్తే ఇప్పుడు వచ్చాం బయటికి. 12 అవుతుంది అనుకుంటా. నా దగ్గర దాదాపు గంట 14 గంటలు పడుతుంది. ఫ్రీ దర్శనం ఇట్లుంటే 300 లైన్ సుత జల్దిన గదులుతలేదట. మస్తు తిప్పలైతుంది అనుకొస్తున్నారు. 3 घंटे से ये धूप में लाइन में खड़े, 300 रुपए का ये पास है हमारे पास. ये సౌలతులు ఎట్లున్నాయని కొందరిని మందలిస్తే, కానీ ఫుడ్ మాత్రం బాగా టైం కన్నీ బాగా పెట్టారు. దర్శనం ఒకటే లేట్ అవుతుంది మాకు. చిన్న పిల్లలు ఉన్నారు, తాగడానికి వాటర్ కూడా లేదు. భక్తులు బగ్గొస్తున్నారు కాబట్టి తిండి తిప్పలు అరుచుకునే కాడ జరంతా వెనక ముందైతుందన్నట్టు. రూములు దొరుకుడు కూడా కష్టమే ఉన్నది. ఇక మన యాదాద్రిలేమన్నా తక్కువనా? కొండ మీద కొండ కింద కార్లు చూడుర్రి ఎన్ని గణం ఉన్నాయో. శనారం అయ్యే వరకు ఎగిలి వారంగానే లైన్లు కట్టిండ్రు. ఫ్రీ దర్శనానికి 3 గంటలు, స్పెషల్ దర్శనానికి 2 గంటలు పడుతున్నది. ఎండాకాలం సెలవులు ఒడిసిపోయేదాకా గిట్లనే ఉంటుండొచ్చు. వచ్చేటోళ్లకు తిప్పలు కాకుండా జర సవలతులు మంచిగా అరుచుకోండి సార్లు.